ప్రభు నామ స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. చక్కటి ఆరాధన. ఇప్పటి వరకు దేవుల్లో నీలమైపోయాం అందరం కూడా. మన మనస్సు, మన చిత్తాన్ని, మన హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుల్లో మనము గుడిలో కూర్చుంటే ఏమి జ్ఞాపకం రావు. అదే ఇంటి దగ్గర ఉంటే అన్ని సమస్యలు మన మీదకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఈ 2 గంటల్లో దేవుడు మనలను తన ఆత్మతో నడిపిస్తున్నాడని ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు మందిరంలో ఉంటే ఏవి జ్ఞాపకం రావు. దేవుడు మనము దేవుడు. మన కష్టాలు, బాధలు అన్నీ చెప్పుకోవడానికి దేవుని దగ్గరికి మనము వచ్చాము. దేవుని స్తోత్రం. అయితే మన మధ్యన దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడండి. ఉన్నాడని చెప్పాలి అందరు గట్టిగా. అది దేవుడు మన మధ్యన ఉన్నాడు. మన మాట వినేవాడు, మన బాధ వినేవాడు, మన కష్టాన్ని వినేవాడు, మన శ్రమను వినేవాడు, సమస్యలు వినేవాడు, మన అప్పుల బాధలు వినేవాడు, సర్వము కూడా వినేవాడు మన తండ్రి. దేవుని స్తోత్రం. ఎవరు మన మాట వినరండి. ఎవరు మన మాట వినరు. ఎంత స్నేహితుడైనా మన మాట వినడు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఎన్నిసార్లు నన్ను అడుగు, అన్నిసార్లు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు, మారని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. ఆయన ఆదుకునే దేవుడు, అత్తుకునే దేవుడు, ఆదరించే దేవుడు. సమస్తము ఎరిగిన మన బ్రతుకంతా, మన స్థితి అంతా, మన గమనమంతా కూడా ఎరిగిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజనులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ స్తోత్రం నాయన. దయల తండ్రి, కృపగల దేవ, సర్వక్షమా తండ్రి, అల్పులము అయోగ్యులము తండ్రి, ఎందుకు పనికిరాని వారము, దేనికి పనికిరాని వారము అయినప్పటికీ ప్రభువ, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మమ్మలను ప్రభువ నీ కృపలో భద్రపరుచుకుంటూ నాయన నీ సన్నిధిలో ప్రభువ ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మయం తెచ్చుకున్నావు తండ్రి, ఆరాధన ద్వారా మయం తెచ్చుకున్నావు తండ్రి, వాక్య పచ్చిత్రం ద్వారా మహిమ తెచ్చుకున్నావు నాయన. ఇప్పుడు వాక్యాలకు వెళ్ళుచుండగా ప్రభువా నీ వాక్యం చేత మాతో మాట్లాడండి నాయన. నన్ను మరుగుపరిచి చిరుచాటును దాచి ప్రభువా నువ్వు మాట్లాడమని నీ సందులో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రభువా మా హృదయాన్ని స్పందన చేసుకుంటూ, మా చెవిని వినికిడి చేసుకుంటూ నీలో సాగే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని, దీవించమని, సహాయం ఇచ్చేయమని. ఎంతమంది బాధలతో వచ్చారు, ఎంతమంది కష్టంతో వచ్చారు, ఎంతమంది శ్రమలో వచ్చారు, ఎంతమంది ప్రభువా నా నాయన సహాయం కొరకు వచ్చారు, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకొని దీవించమని, నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, ఈ పరిచర్య నానాటి కూడా అభివృద్ధిపరచమని యేసునాథుని పేరట వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము మరువను నీదు ప్రేమ, విడువవు నీవు నన్ను, మరువను నీదు ప్రేమ, విడువవు నీవు నన్ను. కష్టాలలో మరి నష్టాలలోనా, ఇరుకులలో బంధులలోనా, కష్టాలలో మరి నష్టాలలోనా, ఇరుకులలో బంధులలోనా, నీవైతే నా ప్రభువా, నీవ
నన్ను ఎడబాయవు, విడువవు నన్ను ఎడబాయవు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. మరువను మరువను నీదు ప్రేమ, విడువవు విడువవు నీవు నన్ను. ఈరోజు ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత దుఃఖమైనా, ఎంత నష్టమైనా నేను నిన్ను విడవను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా దేవుడు దేశాన్ని, యెరికో, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు రాకుండా ముట్టడి వేసేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునిలో సాగుతున్నారు, దేవునిలో ఉంటున్నారు, దేవునిలో ఆరాధిస్తున్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మిమ్మల్ని దీవిస్తానని చెప్పి ఆ వాగ్దానం ద్వారా వారు దేవునిలో ప్రయాణం చేస్తున్నారు, దేవునిలో సాగుతున్నారు. అయితే కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చిందంటే, ఇశ్రాయేలు ప్రజలకు తిండి లేక అలమటిస్తున్నారు, ఆకలి బాధలతో అలమటిస్తున్నారు. యెరికో గోడ అడ్డుగా కట్టేశారు, ఇశ్రాయేలు ప్రజలు రాకుండా కట్టేశారు. ఆ గోడ ఎటువంటిదంటే 6 రథాలు నడిచే అంత వెడల్పైన ఎత్తు గోడ కట్టారు. ఈరోజు ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనకి ఎన్నో ఆపదలని గోడను తొలగించాలంటే ఎవరి దగ్గర ఉండాలి? మనము ఎవరి దగ్గర ఉండాలి? దేవుని దగ్గర. ఎన్నో అడ్డులు ఉన్నాయి మనకి. ఆ అడ్డు గోడలన్నీ తప్పింపబడాలంటే ఎవరూ అడ్డుగాడ తీయరు, కానీ దేవుడు తప్ప ఎవరూ తీయరు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా అటువంటి కరువు కాటకాలు వచ్చాయి. కష్టము, బాధ, తిండి కూడా లేకుండా అడ్డుగోడ కట్టేశారు. ఇప్పుడు చూడండి, మన యుద్ధాలు వచ్చాయి. యుద్ధాలు వచ్చినప్పుడు గ్యాస్ స్టవ్ ఎంత వచ్చింది ఖరీదు? ఎంతండి? గ్యాస్ స్టవ్ మనకు దొరికేది కాదు. గ్యాస్ ఆ గ్యాస్ బండ దొరికేది కాదు. మీకు దొరుకుతూనే లేదు, కానీ మాకు మాత్రం అంటే 40 రోజులు తర్వాత 50 రోజులు కానీ గ్యాస్ మాకు వచ్చేది కాదు. మీకు వచ్చిందండి? రాలేదు. అంత గ్యాస్ లేక పుల్లపై అంటించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బొగ్గులపై అంటించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్యాస్ లేక అంత అక్కడ యుద్ధం జరిగింది కనుక మనకి ఏది రవాణా సరుకులు రాలేదు కనుక కరువు కాటకాలు మన మీదకి వచ్చాయి. అలాగా ఇశ్రాయేలు ప్రజలకు కూడా అడ్డుగోడ కట్టేశారు. పిలిస్తే అయితే వాళ్ళు రాకుండా చేద్దామని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దీవిస్తున్నాడని చెప్పి అడ్డుగోడ కట్టిన తర్వాత వారు శ్రమకు పాలైపోయారు. అయితే కరువులు కాటకాలు అన్నీ చదివితే ఆలస్యం అవుతుందని నేను చెప్పేస్తున్నాను. ఒక పావురం రెట్ట ఎంత చాలా ఖరీదనమాట. గాడిద తలకాయ 800. అలాంటిది ఖరీదులో వచ్చేసింది, తినడానికి లేదు. అయితే ఒక ఇద్దరు స్త్రీలు ఏం చేశారంటే అనుకున్నారంటే, వీళ్ళిద్దరూ ఏమనుకున్నారు, అయ్యా ఇదిగో రేపు నీ బిడ్డను తింటాము, రేపు నీ బిడ్డను తింటామని చెప్పేసి ఒక బిడ్డను కోసుకొని ముక్కలు చేసుకొని వండుకొని తినేశారు. చంటి బిడ్డను ముక్కలు చేసుకొని తినేశారు. తినేసిన తర్వాత
మళ్ళీ ఇదిగో నా బిడ్డను తినేసాం కనుక రేపు నీ బిడ్డను తింటామని చెప్పేసి అన్నాం కదా, ఇప్పుడు నేను తినాలి అని చెప్పేసి నేను ఆవిడ అంటది, నా బిడ్డను నేను ఇవ్వను, నా బిడ్డను నేను ఇవ్వను, నేను కోయను, నేను తినను, నా బిడ్డ వద్దు అని చెప్పేసి ఏడుస్తుందన్నమాట. ఏడుస్తుంటే ఈమె వెళ్ళి రాజుగారు, అయ్యా మరి ఎంత కరువులో ఉన్నా మేము నా బిడ్డను చంపుకొని కూర వండుకొని తినేసాము, అదిగో అవతల బిడ్డను నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు, ఏం చేస్తావయ్యా అంటే రాజుగారికి ఆశ్చర్యమైంది. అంత కరువు వచ్చేసిందా దేశానికి అని చెప్పి బట్టలు చింపుకొని బూడిద పోసుకొని బాధపడుతున్నాడు. అటువంటి బాధలో ఆ కరువు ఎందుకు వచ్చింది? అడ్డుగోడ. ఆ అడ్డుగోడ ఉండబట్టి నువ్వు నేను మనకు ఏమంటే ఒక అడ్డుగాడ, ఏదో ఒకటి అడ్డుగాడ ఉంటే ఏదో శ్రమ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అయిష్టమైన దేవునికి విరోధంగా ఉంటే ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవునిలో మనము లోతైన అనుభవంలోకి జీవిస్తే దేవుడు తప్పనిసరిగా యథార్థవంతులకు ఏ మేలు చేయకమానన్నాడు దేవుడు. దేవుని స్తోత్ర. మంచివారికి మేలు చేస్తానంటున్నాడు, మంచివారికి మేలు చేస్తాను, విశ్వాసులను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడ చూద్దాం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. వాళ్ళు ఏం చేశారు? ఆ గోడ అడ్డుగా వచ్చినప్పుడు ఈ కరువు వచ్చేసింది, తినడానికి ఏమీ లేదు, ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలి? మన కరువులో ఇందాక ఏదో పాడారు, ఏంటంటే ధనము పోయినా ఆరోగ్యము పోయినా నిన్ను మాత్రం యేసు చాలును, ఈ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏది పోయినా ఎన్నెన్న పోయినా ఎంత కష్టం వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టను అన్నవారు దేవుని స్తోత్రం చేయించుకుందాం. గడి చెప్పట్లేదు అస్సలు. హల్లెలూయా. మన కోపం వస్తే చూడండి, మన కోపం వస్తే ఏం చేస్తాం? బిందెను పట్టుకుని బిందెని విసిరేస్తాము, ఏదైనా విసిరేస్తాము, గట్టిగా దెబ్బలాడుతూ ఉంటాము. అలాగా దేవుని దగ్గర గట్టిగా ఎవరిని అడగాలి? ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవుని అడిగితే, అమ్మో నా బిడ్డ ఎంత శ్రమలో ఉన్నా కూడా నన్ను విడిచిపెట్టలేదని చెప్పి దేవుడు హత్తుకునే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూద్దాం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం మొదలు చదువుదాం. ఆ కాలమున గట్టిగా ఎరికో ద్వారం మూయబడింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, అది దేవుని స్తోత్రం. యెహోషువ నువ్వు భయపడకు. ఎంత గట్టి సమస్య అయినా, ఎంత బలమైన సమస్య అయినా, ఎంత మనకు ఊహకు అందని అధికారులైనా దేవుడు మాత్రము చేయగల దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేయగల దేవుడు. అయితే ఇక్కడ 11వ వచనం చదువుదాము. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతనికి ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎత్తుకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా? అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. దేవుని స్తోత్రం. యెహోషువకు చూపిస్తున్నాడు దేవుడు, నాయన నేను వచ్చేసాను ముందే సేనాధిపతిగా. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం అందు మన సమస్యలతో ఏడ్చినప్పుడు, మరి ఈ పరిస్థితిలో నేను నెగ్గలేకపోతున్నాను నాయన, ఇంకా నాకు చేత కాదు, నాకు చేత నవ్వట్లేదు అని చెప్పి నువ్వు ఏడ్చినప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నానమ్మా నీకు అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన
దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, నాయనా, నేను వచ్చానయ్యా, జాన్ని. అతని ప్రార్థన రాదు. నేను వచ్చానయ్యా జాన్ని. అతని పేరు ఏం పేరు? జాన్ అన్నమాట. వచ్చానయ్యా జాన్ని అంటున్నాడు. అలాగా రోజు ప్రార్థన. పాస్టర్ గారు అన్నారు, ఏంటి అబ్బాయికి ప్రార్థన రావట్లేదు, ఇలాగా జాన్ నేను చూసి అని చెప్పేసి పాస్టర్ గారు చూసి వెళ్ళిపోయేవారు. రోజు దేవుని సందుకు వచ్చి, వచ్చానయ్యా జాన్ని, నేను వచ్చానయ్యా జాన్ని అని చెప్పేసి ప్రార్థన చేసేవాడు. అలాగ కాలం గడిచింది, దినాలు గడిచాయి. అయితే ఒకరోజు ఆయనకి జబ్బు చేసింది. జబ్బు చేసిన తర్వాత హాస్పిటల్కు, గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఎవ్వరూ ఏమీ తేవట్లేదు, తిండికి ఏమీ తేవట్లేదు. ఆ పక్కనున్న పేషెంట్లందరికీ కూడా, వారి చుట్టాలు బంధువులు అందరూ కూడా యాపిల్స్, ద్రాక్ష పళ్ళు అన్నీ తెస్తున్నారు. తెస్తుండే వాళ్ళు చక్కగా తింటున్నారు, కానీ ఈయనకి ఏమీ లేదు. ఏమి లేదు. ఒకసారి వాళ్ళు తినేవాళ్ళు ఏమన్నారంటే, మా చుట్టాలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, చక్కగా మేము తింటున్నాము, మేము తినేది నా ముఖాలు మాత్రం వికారంగా ఉన్నాయి, నీవేమీ తింటలేదు, నీ ముఖం ఎంతగా తేటగా ఉందని చెప్పేసి అడిగారు వాళ్ళు. అడిగిన తర్వాత అప్పుడు అన్నాడు, నాకు సహాయం ఒకటి ఉంది అన్నాడు. ఏంటి సహాయము? అప్పుడు అన్నాడు, ప్రభువు వచ్చి దగ్గరికి, పేషెంట్ దగ్గర, తన దగ్గరికి వచ్చి మంచం మీద దగ్గరికి, జాను నేను వచ్చాను, జాను రోజు వస్తున్నాడు ప్రభు, జాను నేను వచ్చాను, జాను నేను వచ్చాను అంటే తన ముఖము అందంగా తయారవుతుంది. దేవుని స్తోత్రం. ఎవరు లేరు ఇక్కడ? నా స్థితి గతులను ఎరిగితివి, నా స్తుతి పాత్రుడా నా దేవా, సృష్టికర్త హృదయనాథుడా, ఇష్టదైవమా ప్రాణప్రియుడా, యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట, స్తుతించుట మంచిది, ఘనపరచుట మంచిది. నాకు ఎవరు లేరనుకుంటున్నావా? మా యేసయ్య నా దగ్గరకు వచ్చి, జాను నేను వచ్చాను, జాను నేను వచ్చాను అంటుంటే నాకు ఆనందముగా ఈ ముఖము కాంతి నా దేవుడే ఇచ్చాడు అన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పలావు, బిర్యానీలు అటు అవి ఇవి అవి తింటే రాదు ఆరోగ్యం. ఏంటంటే ఆరోగ్యం వస్తుంది. దేవుని సూచన మనం తింటాం కదా, తినవా? మనకు రక్తం పడి, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మనకు రక్తం పడడానికి ఏం కావాలి? క్యారెట్ తినమంటున్నారు, బీట్రూట్ తినమంటున్నారు, ఆకుకూరలు మనకేటో బిర్యానీలను అవే తినాలనిపిస్తుంది. కనుక దేవుని మాట కూడా, ఆయన ఏమి తినకపోయినా ఆయన దగ్గర ఎవరున్నారు? చెప్పట్లేదు, అర్థం లేనట్టుంది. దేవుడు ఉన్నాడు. జాను నేను వచ్చాను, నువ్వు భయపడకు, జాను నేను వచ్చాను, నువ్వు భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పి దేవుడు ఆ బిడ్డను దీవించాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆ బిడ్డ ద్వారా వీళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకున్నాము. దేవుడంటే ఎంత గొప్ప దేవుడా అని చెప్పి వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ కూడా ఆ గోడ అడ్డుగా ఉన్నప్పుడు అప్పుడు ప్రకటించాడు. ఏమని? 7 బూరలు తీసుకోండి, 7 బూరలు తీసుకొని మందసాన్ని తీసుకోండి, మందసమ్మ తీసుకొని ఎరుకో ఇచ్చాపురం ఎంత పట్టణం అండి? పట్టణమా? రైల్వే స్టేషన్ ఉంది కదా, టౌను. ఇప్పుడు చుట్టుపక్కల అందరికీ టౌను ఇచ్చాపురం, అందరు ఇక్కడికే వస్తారు. మళ్ళీ మీకు ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి వచ్చేసినట్టుంది. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి వచ్చింది, ఇంకా టౌన్ అయిపోతూ ఉందన్నమాట. అంత ఎరికో పట్టణం ఉండదు. ఆ ఎరికో పట్టణము చాలా పెద్దది. ఆ చాలా పెద్దదున్న ఆ పట్టణం చుట్టూ తిరగాలి మనము. ఇప్పుడు ఈ చర్చి చుట్టూ మనం తిరిగేటప్పటికి
ఎన్నిసార్లు తిరుగుతాము? అబ్బా బాబోయ్, కాళ్ళు అవుతున్నాయి, చేతులు అవుతున్నాయి, మేము తిరగలేమంట. కానీ వాళ్ళు పట్టణం చుట్టూ, ఎరుకో పట్టణం చుట్టూ, పట్టణం ఎంత పెద్దదో ఆ పట్టణం చుట్టూ తిరగమన్నాడు దేవుడు. ఏమన్నాడంటే, నేను సైన్యాధిపతిగా ముందే నీకు వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దారిలో వెళ్ళినప్పుడు, మనం నడిచినప్పుడు, ప్రయాణం వెళ్ళినప్పుడు ఏదో ఒక ఆపద వస్తూ ఉంటుంది. ఆ ఆపద నుండి తప్పించే దేవుడు, ఒక ఎముకను ఎరగకుండా కాపాడే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు, ఎలాగా, ఎక్కడ? మన దేవుడు మన పక్షా నుండి కాపాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణం చుట్టూ 7 బూరలు పట్టుకొని ఒకటోసారి తిరిగారు. ఏం బూరలు పట్టుకొని స్తోత్రం 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 ప్రతి గానాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఒకసారి చూడండి, మనకు నిద్ర వస్తే పడుకుంటాము. నిద్ర వస్తే తర్వాత చేద్దాంలే అనుకుంటాము. నిద్ర వస్తే ఏం చేస్తాము? కొంచెంసేపు నిద్రపోయి తర్వాత ప్రార్థన చేద్దాము అనుకుంటాము. విసిగిపోతూ ఉంటానమాట. కానీ దేవుడు విసుగనివ్వలేదు. 7 బూరలు పట్టుకుంటేనే 7 బూర అంటే ఈ నోరుని ఏం చేయాలి? నువ్వు బాగా తెరువు, నీ నోటి నిండా నింపుతానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బాగా తెరువు. ఎక్కడ, ఎలాగా? దేవుల్లో మనము బాగా తెరిస్తే, మన మనసంతా దేవునికి ఇస్తే, దేవుడు తప్పనిసరిగా కార్యం చేయగల దేవుడు మన మధ్యన ఉన్నాడు అన్నవారు. దేవుని స్తోత్రం తెచ్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను చదివితే ఆలస్యం అవుతుందని నేనే చెప్తున్నాను. అయితే ఇక్కడ 7 బూరలు పట్టుకున్నారు. 7 బూరలు పట్టుకొని తిరుగుతున్నారు అన్నాడు యెహోషువ. ప్రజలందరినీ పిలిచాడు, ఇశ్రాయేలు అందరిని పిలిచాడు. నేను ఎప్పుడైతే ఆ గోడ 7వ దినము తిరిగినప్పుడు, 7వ దినాన్ని 7 సార్లు తిరిగినప్పుడు, నేను మాట సెలవిచ్చినప్పుడు మీరు గట్టిగా కేకలు వేయండి, దేవునికి జయము, దేవునికి జయము, దేవునికి జయము అనండి ఒకసారి అందరు కలిసి. అది నేను ఒకటోసారి అంటాను, దేవునికి జయం అనాలి. మీరు అర్థమైందండి? రెండోసారి అంటాను, దేవునికి జయం అనాలి. ఒకటోసారి గట్టిగా చెప్పాలి. నోరులందరూ కూడా బాగా తెరవాలి. గట్టిగా గట్టిగా చెయ్యల పెట్టనాల, బలమైపోయినా గట్టిగా గట్టిగా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4వసారి, 5వసారి, 7 సార్లు తిరిగి 7వసారి 7 సార్లు తిరిగినప్పుడు అప్పుడు హల్లెలూయా అని చెప్పాలి. 7వసారి 7 సార్లు తిరిగిన తర్వాత గోడ పగల కొట్టబడింది అన్నప్పుడు మీరు ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. అది గట్టిగా. గోడ 6వసారి అయ్యింది. 7వసారి అయ్యేటప్పటికి గోడకు 7 సార్లు తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగిన వెంటనే ఆ గోడ పగలగొట్టబడింది. గట్టిగా. ఆ అమ్మాయి అంటే చెప్పట్లేదు, గట్టి చెయ్యే ఎత్తట్లేదు అసలు. చెప్పండి. గోడ పగలగొట్టబడింది, గోడ పగలగొట్టబడింది. నీ గోడ, నా గోడ, మన గోడ పగలగొట్టే దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకేది అడ్డుపడ్డలు ఉన్నాయో, ఏవి కష్టం ఉన్నదో, ఏది బాధ ఉన్నదో, ఏది అప్పు ఉన్నదో అన్నీ కూడా పగలగొట్టే దేవుడు మన దేవుడు ఉన్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పగలగొట్టిన తర్వాత పగలగొట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలు లోపలికి వచ్చారు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, మీరు ఏది వారు వదిలేసింది ఏది కూడా ముట్టుకోకూడదు, ఏమీ తీసుకోకూడదు అని చెప్పేసి అన్నాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్లో. అయితే ఇశ్రాయేలు ప్రజలు అలాగా చేస్తున్నారు. అక్కడ శ్రమ వచ్చింది, మళ్ళీ శ్రమ వచ్చింది.
ఏ శ్రమ అంటే మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోయి వచ్చేస్తున్నారు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతున్నారు, ఓడిపోయి వచ్చేస్తున్నారు. ఎందుకు ఇలాగ ఓడిపోతున్నారు, ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాగ జరిగింది అని చెప్పి యెహోషువ బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా బాధపడుతున్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏదో ఒకటి శపితమైన వస్తువును దాచిపెట్టారు అని చెప్పి, దాచిపెట్టడం కూడా ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు, యెహోషువగా కూడా తెలియదు. అక్కడ శోధన వస్తుంది. ఎందుకే శోధన? ఈరోజు ఈ మధ్యాహ్న కాలం మందు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడే, దేవునికి అయిష్టమైనగా ఉంటే, దేవునికి ఇష్టముగా లేకుంటే, దేవునికి అయిష్టమైన పని మనం చేస్తే ఏదో శోధన మన మీదకి వస్తూ ఉంటుంది. యెహోషువ తన బట్టలు చింపుకొని యెహోషువ తన బట్టలను చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి మేము యొర్దాను అవతల నివసించుట మేలు. అవును ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీకేమి చేయుదువని ప్రార్థింపగా ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సమారులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. అది ఆ శపితమైనది తొలగించండి. అది ఎలాగా? ఎవరున్నారు, ఎవరు పాపం చేస్తున్నారు అని చెప్పి యెహోషువ ఏం చేశాడంటే ప్రజలందరినీ కూడా పిలిచాడు. పిలిచిన తర్వాత అందరు లైన్గా గోత్రాలను పిలిచాడు. అందరు లైన్గా నిలబడండి అన్నాడు. లైన్గా నిలబడిన తర్వాత ఆ శపితమైనది ఎవరు శపితమైనది అంటే దేవునికి ఇష్టం లేని పని, దేవునికి అయిష్టమైన పని ఎవరు చేశారో నేను అందులో ఏది ముట్టుకోవద్దన్నాను, మిమ్మల్ని ఏది తీసుకొని రావద్దన్నాను. కానీ ఎవరు తీసుకొచ్చారో ఏమి తెలియదు. మొత్తం అందరిని పిలిచి లైన్గా నిలబెట్టి అడుగుతున్నాడు యెహోషువ. అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా. అది అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ నిలబెట్టి గోత్రాలు నిలబెట్టి అందరిని పిలిచినప్పుడు అందులో ఒక అతని పేరు ఆకాను. ఆకాను ఏం చేశాడంటే చదవండి సారి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకుంటున్నానని చెప్పగా, అది ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడిన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని.
అదిగో నా డేరా మధ్య నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి ఉన్నవి. దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు ఆ డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అర్థమైందండి? ఆకాను చూపు చూడంబిక అది నీకేలలోయి, ఓ సోదరా పోకు పాపము తన దాపునకై కొని రాకుని ఇంటికి శాపంబును చిలువది శీఘ్రమే చూడుమిక బలియాయేను కొరకేసుడే ఆలోచించక అటు ఇటు చూచి వెనుకాడక చిలువదే శీఘ్రమే చూడుమిక బలియాయేను కొరకేసుడే. నువ్వు రక్షణ పొందిన తర్వాత, నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత, నువ్వు గుడికొచ్చిన తర్వాత దేవునికి అడ్డుగోడ నీలో ఏదో ఉంటే కష్టమే తప్ప లాభం మనకు రాదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సబితమైనది, దేవునికి అయిష్టమైనది మనలో ఉంటే మనకు శ్రమలు వస్తాయి. ఆకాను వద్దు, ఎవరు తీసుకొని రాకండి. ఆ వస్తువు ఏవి మీరు తీసుకొని రావద్దు. అవి ఎలాగ శత్రువులు కానని పోనీ, కానీ మీరు మాత్రం తీసుకుంటే వీడికి ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? బంగారము, వెండి, వస్త్రాలు అన్ని ఆశ కలిగి అతను ఏం తీసుకొచ్చాడంటే తీసుకొచ్చి దాచుకున్నాడు. తను దాచుకున్న బట్టి వారికి శ్రమలు వచ్చాయి. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం అందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవునికి ఇప్పుడు చూడండి, బిడ్డలు ఉన్నారు. వెలిక్కి చీకటికి పొత్తు కుదరదు. స్టీఫెన్ ఉన్నాడు, అలా ఆవిడొచ్చిందా? అమ్మాయి హిందువురాలు. అయితే ఆ బిడ్డ దేవుణ్ణి తెలుసుకుంది, రక్షణ పొందింది. ఇప్పుడు స్టీఫెను దేవుణ్ణి ఒక ఆత్మను రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగ మనము ఆత్మలను రక్షించుకోవాలి, దేవునిలో మనము సాగాలి. అక్కడ సబితమైన వాడు ఏంటంటే దాచుకున్నారు, దాచిపెట్టినందుకు శ్రమలు వచ్చేసి అందరికి కూడా. ఆ శ్రమలో నుండి దేవుడు ఏం చేశాడంటే, ఎవరో ఉన్నారు ఇక్కడ, అప్పుడు ఆకాను చూపించాడు దేవుడు. ఆకాను రమ్మను, నువ్వు యథార్థంగా ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే, అప్పుడు ఒప్పుకున్నాడు. అయ్యా నిజమే, నేను చేశాను, అందుకే ఇంత శాపం వచ్చింది అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పినప్పుడు, యెహోషువ ఎదురుగుండా, దైవజనుడు ఎదురుగుండా చెప్పినప్పుడు అన్నాడు, ఇదిగో నీకున్నదంతా కూడా సర్వనాశనం చేస్తా అని చెప్పి దూరంగా వెనపలో తీసుకుని వెళ్ళిపోయి ఆయన ఏం చేశారంటే మొత్తం అన్నిటిని కూడా తనకున్నదంతా, బిడ్డల్ని, పిల్లల్ని, భార్యని, భర్తని, మొత్తం అందరిని కూడా తీసుకుని ఈరోజు ఈ మధ్యాహ్న కాలం అందు సబితమైనది, దేవునికి అయిష్టమైనది మనలో ఉంటే ఏం చేయాలి? తొలగించుకోవాలి. అలాగా దేవుడు మనతో మాట్లాడుతుండే ఏంటంటే, దేవునికి ఇష్టం లేకుండా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవునిలో మనము సాగాలి. అందుకే ఎన్నెన్నో ఆపదలు
నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విననాడు. ఎన్నెన్నో ఆపదలు వస్తాయి మన మీదకి. ఆ ఆపదలను తప్పించేవాడు సాతానుడు. గలిబిలి చేస్తూ ఉండగా సాతాను గద్దించేవాడు దేవుడు. ఆ సాతాను గలిబిలి చేస్తుండే అంటున్నాడు, జల్లిడేసి తిప్పుతాడట మనలను, విశ్వాసులను జల్లిడేసి తిప్పుతాడు. ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆ సాతానుడు ఎప్పుడైతే సాతానుడు దూరుతుందో అప్పుడు మనకేంటి కష్టాలు శ్రమలు వస్తూ ఉంటాయి. అయినప్పటికి కూడా ఎవరిని తలుచుకోవాలి, మనము ఎవరిని తలుచుకోవాలి? వస్తాయి, మనకి రాకుండా ఉండవు, కష్టాలు బాధలు వస్తాయి. కానీ ఆకాను దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేకపోయాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు శోధన వచ్చింది, బాధలు వచ్చాయి. కనుక ఈరోజు ఈ మధ్యాహ్నం కాలం కూడా మనము కూడా దేవుని మాట వింటే మనకు లాభమా నష్టమా? మనకు లాభమా నష్టమా? లాభమా నష్టమా? అందరికీ అపకారి, అవునా కదా? ఏంటండి, అందరికీ అపకారా? అందరికీ ఉపకారి. అందరికీ నాకు అపకారి అన్నవారు చేతులు పైకెత్తండి. నాకు అపకారం చేశాడండి బాబు, నాకు ఏ మేలు చేయలేదండి అని చెప్పి చేతులు పైకెత్తండి. లేదు, దేవుడు నాకు మేలు చేశాడండి, నా పట్ల ఎన్నో మేలు చేశాడని చేతులు పైకెత్తండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఉపకారి. అనగా ఉన్నతమైన దేవుడు, పా అనగా పరిశుద్ధుడు, కా అనగా కాపరి, రీ అనగా రిక్తునిగా చేసుకున్నాడు. నీ కోసము నా కోసము విమోచన ఇచ్చాడు. కనుక ఆ శిలువ దగ్గర ఆ పరలోకం మనకు కావాలంటే ఆ శిలువ బాటలో కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎన్నెన్నో వస్తాయి మనకి. ఆ బాధలన్నిటిని కూడా తప్పించే దేవుడు మన పట్లుండి నడిపిస్తాడు. ఇక్కడ సభితమైనది ఏదైనా మనలో ఉంటే తొలగించుకుంటూ దేవుళ్ళు మనం సాగిపోదాం. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, నీ స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడావు నాయన. మేము ఎలాగున్నాము, ఎలా జీవిస్తున్నాము, మాలో ఏదో తప్పులుంటే క్షమించు తండ్రి. నీకు అయిష్టమైనది ఏదైనా ఉంటే అడ్డుగోడను తొలగించు ప్రభువా. నా రక్షకుడా, సభితమైనది నీకు ఇష్టం లేనిది ఏదైనా మాలో ఉంటే తొలగించి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీలో సాగిపోయే బిడ్డలంగా మమ్మల్ని దీవించమని, సహాయం ఇచ్చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, జయం పొందే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని యేసునాథుని పేరిట వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.